పంచేద్దాంరా. ఇక్కడ నుంచి తప్పించుకోవాలంటే మనము ఫాస్ట్ గా ఈ డోర్ అయితే లాక్ చేసేస్తాము. ఇక్కడ నుంచి బాత్రూమ్ కి అయితే యాక్సెస్ ఉంటుంది కదా. అమ్మయ్యా, ఇప్పుడు మనం ప్రస్తుతానికి సేఫ్ గానే ఉన్నాము. సర్లే గాని ఈ బోటుకి మనకి అందుకు బ్లేక్ అమ్మయ్య మనము ఆ, ఈ ఇంట్లో హెలికాప్టర్ ఉంటుంది కదా, హెలికాప్టర్ ఎస్కేప్ చేద్దాం బ్లేక్ అమ్మయ్య. సూపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. సర్లే గాని సో ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసుకోండి. ఈ వీడియోకి నేను 30,000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. ఏంటి 30,000? అమ్మో 30,000 అంటే సూపర్. ఒకవేళ 30,000 లైక్స్ కొడితే అంతా ఇంకా మనకంటే లక్కీ ఫెలో ఎవరు ఉండరు. సర్లే గాని ఎక్కడ చూసినా మనకి ఏదేదో వస్తువులు దొరుకుతున్నాయి. కానీ ఊరి దేవుడు వచ్చేసింది. ఏంట్రా గ్రాని ఇంత ముందే అదిగో అటు గ్రాని పోతున్నాడు. కానీ గ్రాండ్ పా అరే రే, వీడు కూడా చూసేసాడా? అమ్మా తిరిగిన చోటే తిరుగుతున్నాం బ్లేక్ మమ్మయ్య. మనకి ఒక్క వెపన్ కూడా దొరకట్లేదు. త్వరగా అరే రే, ఏదేదో దొరుకుతుంది. ఈ వెపన్ ఎక్కడుంది బ్లేక్ మమ్మయ్య? ఇది కరెక్ట్ గా ఓపెన్ చేద్దాం ఈసారి. ఓపెన్ కావే అమ్మయ్య, ఓపెన్ అయిపోయింది. కానీ రేంజ్ ఎందుకు మనకి? అరే రే, ఈ రేంజ్ తో మనకి యూజ్ ఏమీ లేదు బ్లేక్ మమ్మయ్య. ఇక్కడే పడేసి అరే ఉంది మర్చిపోయాను. ఈ రేంజ్ తోని మనము ఇక్కడ డబ్బాలు ఓపెన్ చేయొచ్చు కదా. ఈ డబ్బాలు అరే రే, ఈ డబ్బాలో కూడా మనకి ఏమీ వెపన్ దొరకలేదు. ఇంకొక డబ్బా కూడా ఉంటుంది బ్లేక్ మమ్మయ్య. అంతకంటే ముందు మనము ఆహా, మనకి వెపన్ డైరెక్ట్ గా దొరికేసింది. ఇప్పుడు బ్లేక్ మమ్మీ నాకు అర్థం కావట్లేదు. రే, నేను గ్రాండ్ పా గారిని కొట్టేశాను. గ్రాండ్ పా గారు కళ్ళు తిరిగి పడిపోయాడు. కానీ మన బుల్లెట్ వచ్చేసి రూమ్ లోపలికి వెళ్ళిపోయింది. ఆ గ్రాండ్ పా గారు నువ్వు వేస్ట్ చేసి పడేసావా? సరేలే, ఇప్పుడు మనకి ఈ డబ్బాలన్నీ ఏమైనా దొరుకుతుందో చూద్దాము. డబ్బా దగ్గరికి అయితే వచ్చేసాము. అరే ఈ డబ్బాలో ఏదో ఉంటుంది. ఇప్పుడు గ్రాండ్ పా గారి లోపలికి పోయాడు కదరా. కానీ ఒక్క నిమిషం బ్లాక్ మమ్మయ్య, ఎక్కడైతే సౌండ్ అవుతుందో అక్కడికి గ్రానీ అయితే వెళ్తుంది కదా. అంటే గ్రాండ్ పా అక్కడ కింద పడిపోయాడు. అంటే గ్రానీ డోర్ ఓపెన్ చేసిందా? ఆహా, ఇప్పుడు గ్రానీని వేసి పడేసాము. సూపర్. అమ్మయ్య, రిపోర్టెడ్ ఫైనల్ గా గ్రాని కూడా అయిపోయింది. ఈ సెక్యూరిటీకి లేకుండా కూడా డోర్ అయితే ఎంత ఈజీగా ఓపెన్ చేసామో చూసా కదా. సర్లే, ఇప్పుడు మనము ఇక్కడ ఏదైనా వస్తువు దొరుకుతుందని చూద్దాము. ఏది లేదు, వేస్ట్. సర్లే, ఈ డోర్ క్లోజ్ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. కానీ ఒక నిమిషం, డోర్ క్లోజ్ చేస్తే అరే రే, మళ్ళీ ఏమి చేసావు బ్లాక్ మమ్మయ్య నువ్వు? సారీ రిపోర్టెడ్. అంటే సెక్యూరిటీకి మనం పెట్టలేదు కదా, అందుకే మనకి అది మళ్ళీ లాక్ అయిపోయిందిరా. అయ్యా ఆంటీ బ్లాక్ మమ్మయ్య, ప్రతిసారి ఇలానే చేస్తావు. నీ ముడ్డి మీద తంతే అప్పుడైనా నీకు బుద్ధి వస్తుందనుకుంటా. అప్పుడు ఇలానే తెలివి తక్కువ పనులు చేస్తున్నావు ఉంటావు. నేను ఎవరు బ్లాక్ మమ్మయ్య? డోర్ లాకు ఆ డోర్ ఓపెన్ చేయి. ఆ డోర్ క్లోజ్ చేయమని చెప్పింది. సరే లేరా బాబు, ఛాన్స్ దొరికితే నన్ను తిట్టడానికి రెడీగా అయిపోతావు కదరా నువ్వు. సర్లే, ఇప్పుడు మనము గ్రాండ్ పా గారిని వెతకాల. రమ్మని చెప్పాను కానీ ఇలా ముట్టి మీద దండమలేదే ముసలుడా. అబ్బా, ఏంట్రా ఫ్లాష్ మ్యాన్ లాగా వచ్చేసాడు ఈ గ్రాండ్ పా గాడు. అంత స్పీడ్ గా వచ్చాడంటే క్యామో బ్లాక్ మమ్మయ్య, గ్రాండ్ పా వచ్చేసి ఫ్లాష్ మ్యాన్ అంకుల్ తో స్నేహం చేస్తున్నాడు అనుకుంటా. అందుకే అంత స్పీడ్ గా వచ్చి ముడ్డి మీద తన్నాడు. ఈ గ్రాండ్ పా నా చేతిలో అయిపోయాడు బ్లాక్ మమ్మయ్య. స్పీడ్ గా అక్కడికి వెళ్ళిపోదాం పద మళ్ళీ. అవునరా పొట్టడా, మళ్ళీ అక్కడికే వెళ్దాము. ఆ వెపన్ తీసుకొని మనము ఈసారి గ్రాండ్ పా గారిని మొట్టి వల్ల కొట్టేద్దాము. అమ్మయ్య, వెపన్ దొరికేసింది. కానీ గ్రాండ్ వచ్చేసింది. ఊరి దేవుడా, ఏంట్రా ఇలా సడన్ గా సర్ప్రైజ్ ఇస్తున్నారు? ఓయ్ ముసలి తాత, మోతా మోకాము, నీ లవర్ ని ఏసి పడేశాము, నువ్వు వచ్చేసేయ్. కానీ ఒక నిమిషం, గ్రాండ్ పా గడు రావట్లేదు కదా. ఇదేంటి టైటానిక్ లో హీరోయిన్ లాగా ఇలా నిల్చుంది ఏంటి బ్లాక్ మమ్మయ్య? గ్రానీ ముసలిది. అవునరా పొట్టడా, హీరోయిన్ అనుకుంటుందేమో. సర్లే గాని వచ్చేసాడు గ్రాండ్ పా గాడు కూడా వచ్చేసాడు. షాక్ కొట్టించాను కదా. ఇప్పుడు గ్రాండ్ పా గాడు కూడా మెల్లగా మైకేల్ జాక్సన్ లాగా కింద పడిపోయాడు. సర్లే గాని ఇప్పుడు ఈ సెక్యూరిటీకి తీసుకుని లోపలికి వెళ్ళిపోదాం పదరా. ఇప్పటికైనా బ్రెయిన్ ఉపయోగించు బ్లాక్ మమ్మయ్య. మనకి అరే ఈ డోర్ హ్యాండిల్ ఎందుకు దొరుకుతుందో ఏంటో. మనం లోపల దాచి పెడదామని చెప్పి అది ఓపిస్తుంది. అవుపిస్తుంది. ఇక్కడ సీసీ కెమెరా ఇచ్చి సీసీ కెమెరా యాదవ్ ఒకటి నాకు అనడమే రాదు. కావాలి కదా. అవును బ్లాక్ మమ్మయ్య, ఇదిగో ఇక్కడే పెయింటింగ్ అయితే ఉంది పైన. ఫ్రెండ్స్, ఒక సీక్రెట్ డోర్ ఉంటుంది పైన. ఆ సీక్రెట్ డోర్ ఓపెన్ చేయాలంటే ఈ ముసలి తాత మూడు ముఖము పెయింటింగ్స్ అయితే 3 ముక్కలు ఉంటాయి. ఆ 3 ముక్కలు అమ్మా ఇలా దొరకకు బ్లాక్ మమ్మయ్య. నడ్డి మీద మొక్క మొచ్చి ఇది ఏంటిది?
నాకు తెలిసి సీసీ కెమెరా యాక్టివేట్ అయినట్టుంది. అదిగోరా ఇక్కడ ఏదైతే అవుపిస్తుందో అక్కడ అది అవుపిస్తుంది అన్నమాట. సరే గాని బ్లాక్ మమ్మీ నేనేం చెప్తానంటే మన ఫ్రెండ్స్ కి అందరికి ఎక్కువ చెప్పలేని చేస్తున్నాను. అది ఏంటంటే ఫ్రెండ్స్ పైన 3 బొమ్మలు పెట్టామనుకో, అదే 3 ఫోటోలు పెడితే సీక్రెట్ డోర్ ఓపెన్ అయిపోతుంది. అందుకే ఫస్ట్ ఆ ఫోటోస్ అయితే వెతకాలన్నమాట. దొరికేసింది సూపర్ బ్లాక్ మమ్మీ. కానీ అరే ఆ గ్రాండ్ పా గ్రానీ ట్రూమ్ ట్రూమ్ చేసే దాంట్లో పోలీస్ అవి ఆంటీ బ్లాక్ మమ్మీ వెపన్ కీని వెపన్ ని ఏం పర్వాలేదు లేరా, మనకి వెపన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు దాన్ని తప్పకుండా తీయాల్సి వస్తుంది మళ్ళీ. నేను అసలే ముట్టుకోను బ్లాక్ మమ్మయ్య. నాకు అసలు వచ్చి గ్రాండ్ పా గ్రానీ ట్రూమ్ ట్రూమ్ చేసే ప్లేస్ లో నేను చెయ్యి పెట్టమంటావా? అసలే అమ్మా ఎందుకు బ్లాక్ మమ్మీ ఇలా తిరుగుతున్నావు? సరేరా ఒక్క నిమిషం ఆగు. మనకి 2 పిక్చర్స్ అయితే దొరికేసాయి కదా. ఇప్పుడు మనకు కావాల్సింది జస్ట్ ఒక ఫోటో అన్నమాట. ఇప్పుడు ఆ ఫోటో ఎక్కడ దొరుకుతుంది మనకి? ఎక్కడ దొరుకుతుందంటే చీ 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 ట్రూమ్ ట్రూమ్ కాడ చేయి పెట్టావు అంటే బ్లాక్ మమ్మీ. అమ్మా గ్రానీ గ్రాండ్ ఇప్పుడు చూసావా గ్రాని ఎలా పడిపోతుందో? పడిపోయింది. నేను ఏంటో తినడం లేదు. సరే కానీ బ్లాక్ మమ్మీ ఈ గ్రానీ మీద ఏంటి బ్లాక్ మమ్మీ బ్లాక్ మమ్మయ్య. అరే గ్రాండ్ పా ముసలి తాత ఈ డోర్ లోపల ఇరుక్కుపోయాడు. అరే చాలా కామెడీగా ఊపిస్తున్నాడు కదా బ్లాక్ మమ్మయ్య. ఎంత ధైర్యం ఉంటే మనల్ని కొట్టడానికి వస్తాడా? ఇప్పుడు మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అర్థమైపోయినట్టుంది. సర్లే గాని మనకి లాస్ట్ పెయింటింగ్ ముక్క దొరకట్లేదు ఏంటి బ్లాక్ మమ్మయ్య. గ్రాండ్ పా గాడు మాయమైపోయాడు బ్లాక్ మమ్మయ్య. సర్లే గాని ఆల్రెడీ బాత్రూమ్ లో వెతికేసాము. ఇంకొక పిక్చర్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ సీక్రెట్ అయితే ఉంటుంది కదా ఒకటి. ఇప్పుడు ఈ డోర్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీని లోపలికి వెళ్తే మనకి వెపన్ అయితే దొరుకుతుంది. ఓకే, కానీ దీన్ని తీయడానికి వెపన్ కి కావాలి. ఇక్కడ కూడా ఫోటో లేదు కదా. బ్లాక్ మమ్మయ్య మనము ఆలోచించాలి. మనము ఎక్కడెక్కడ వెతికామో అక్కడెక్కడ వెతకూడదు. ఎక్కడెక్కడ వెతకలేదో అక్కడికి వెళ్ళి వెతకాలి. ఈ డక్కు టేపు ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. మనకి కిందికి వెళ్ళి వెతుకుదామా బ్లాక్ మమ్మయ్య? ఎందుకంటే ఫోటో కింద కూడా ఉన్నట్టుంది. అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఏదో ఆపించింది అంటే ఏం ఆపించలేదు లే బ్లాక్ మమ్మయ్య. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేదు. ఈ డబ్బాలో కూడా ఏమీ లేదు. డబ్బాలో స్పార్క్ ప్లగ్ తప్ప ఏమీ లేదు. సరే ఇప్పుడు కిందికి వెళ్ళి చూద్దాము. కింద నన్ను ఏమైనా ఉందా అంటే కింద కూడా ఏమీ లేదు. అని ఏంటి బ్లాక్ మమ్మయ్య ఈ లాస్ట్ ఫోటో ముక్క ఎక్కడుంది? అసలు దొరకడం లేదు. మేబీ ఆ గ్రానీ చాలా సీక్రెట్ ప్లేస్ లో పెట్టినట్టుందిరా ఈసారి. ఎందుకంటే ప్రతిసారి చాలా ఈజీగా ఎస్కేప్ అయిపోతున్నాం కదా. అయినా కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని దొరికేసాయి. అంటే ఆల్మోస్ట్ అన్ని వెతికేసాము అన్ని ప్లేస్లలో. అయినా కూడా మనకి ఎందుకు దొరకట్లేదు? అదిగో గ్రానీ వచ్చేస్తుంది. ఇటు దగ్గరికి రావమ్మా గ్రానీ. అయిపోయావు గ్రానీ. నీ గుండుకి షాక్ కొట్టించాము. ఎలా ఉంది షాక్? అదిరిపోయింది కదా, సూపర్. కానీ ఆ లాస్ట్ ఫోటో ఎక్కడుందిరా పొట్టడా? గ్రానీని అడుగుదామా? హుసై గ్రానీ ఆ ఫోటో ఎక్కడ పెట్టావు చెప్పు. అయినా ఇది ఎలా చెప్తుంది? ఇది పోయింది కదా. సర్లే గానీ ఇది మటన్ పీస్. ఇక్కడ ఏమీ లేదు. పోయినసారి రేడియోలో నుంచి పాటలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు గ్రాండ్ పా ముసలి తాత వస్తాడు బ్లాక్ మమ్మయ్య. వెనక్కి చూడు. వామ్మో ఎంత సడన్ గా వచ్చేసావు ఏంటిరా గ్రాండ్ పా ముసలి తాత. యాసి పడిద్దాము వెనక నుంచి అనుకున్నావా? అంత సీన్ లేదురా నీకు. ఈసారి గ్రాండ్ పా గాడు మెల్లగా వెనక నుంచి వస్తున్నాడు, అటాక్ చేస్తున్నాడు రా. సర్లే గాని మనకి ఫోటో ఎక్కడ దొరకట్లేదేంటి? ఈ రెంచ్ అయితే ఇక్కడే ఉంది. ఇక్కడ దొరుకుతుందా? అమ్మయ్య ఫోటో దొరికేసిందిరా పొట్టడా. మనకి ఫైనల్ గా ఫోటో కూడా దొరికేసింది. ఇక మనము హెలికాప్టర్ ఎస్కేప్ చేసినట్టే. అంటే హెలికాప్టర్ ఎస్కేప్ చేసినట్టేనా? అంతేనా బ్లాక్ మమ్మయ్య? మనకి ఇంకా చాలా ఉన్నట్టున్నాయి బ్లాక్ మమ్మయ్య. నాకెందుకో డౌట్ వస్తుంది. అంటే మనం హెలికాప్టర్ ఎస్కేప్ చేయక చాలా రోజులు అవుతుంది కదా, అందుకే సరిగ్గా గుర్తు రావట్లేదు. నువ్వు చెప్పింది చాలా కరెక్టే అనిపిస్తుంది. మనకి ఏదో కావాలి. మనకి కటింగ్ ప్లేస్ కూడా కావాలిరా. ఎందుకంటే పైన ఒక డబ్బా అయితే ఉంటుంది కదా, ఆ డబ్బా ఓపెన్ చేయడానికి మనకు కటింగ్ ప్లేస్ కావాలి. కానీ మనకి కటింగ్ ప్లేస్ ఎక్కడ దొరికాయి కదా, మర్చిపోయాను రా నేను. ఎక్కడో దొరికాయి మనకి, కానీ మేబీ ఇందులో దొరికిందా? అమ్మయ్య ఇక్కడే దొరికిందనమాట. ఇప్పుడు ఈ కటింగ్ ప్లేస్ కూడా పైన పడేద్దాం పద. అని బ్లాక్ మమ్మయ్య కటింగ్ ప్లేస్ మనము ఎక్కడ పడేసావు బ్లాక్ మమ్మయ్య? ఇంత తెలివి లేకుండా. అరే రే ఏంటి బ్లాక్ మమ్మయ్య ఆడుకుంటున్నావా బ్లాక్ మమ్మయ్య? నువ్వు పైకి కిందికి తిరుగుతున్నావు, అసలు కామెడీ చేస్తున్నావు ఏంటి బ్లాక్ మమ్మయ్య నువ్వు? రే రే మరీ ఎక్కువైపోతుందిరా నువ్వు.
అప్పటి నుంచి చాలా ఎక్స్ట్రా చేస్తుంది నువ్వే. మరి నువ్వు తెలివి తక్కువ దద్దమ్మలాగా ఉంటే ఎవరైనా ఎక్స్ట్రాలే చేస్తారు ఫ్రెండ్స్. ఛీ బ్లాక్ మామయ్య ఏంటో ఏమో నాకు అప్పుడప్పుడు నత్తిపోతుంది. సర్లే గాని అరే పొట్టుడా, మనకి దాదాపు అన్ని దొరికేసే అనిపిస్తుంది. ఈ డబ్బాలో ఏముంది? ఇక్కడ మనకి అమ్మయ్యా, ఫైనల్ గా మనకి అన్ని దొరికేసారా. ఇప్పుడు మనం హెలికాప్టర్ ఎస్కేప్ చేసేసాము అంతే. ఏంటి గ్లాస్ ఫ్యూజ్ తో ఎస్కేప్ అయిపోతుందా? నాకు ఎందుకో డౌట్ వస్తుంది బ్లాక్ మమ్మీ. ఇంకా మనము చాలా వెతకాలనుకుంటాం. అమ్మా గ్రాని 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 షూట్ చేసేయ్. అరే షూట్ చేసే బ్లాక్ మమ్మీ ఆడుకుంటున్నావు ఏంటి? అవసరం లేదురా పొట్టడా, ఎందుకంటే మనము ఆల్రెడీ ఎస్కేప్ చేసేసాము. ఏంటి గ్రాని, ఇక్కడి నుంచి షూట్ చేసి పడేయమంటావా? కానీ వదిలే, పోయేటప్పుడు మేము నిన్ను షూట్ చేయమన్నమాట. అసలు నువ్వు ఏమి అనుకుంటున్నావు బ్లాక్ మమ్మయ్య? ఎస్కేప్ ఎలా చేసావు బ్లాక్ మమ్మయ్య? ఇక్కడ ఏదో ఉంది కానీ అది మనకి అవసరం లేదు. నీకు పిచ్చిలేసింది. మనకి కావాల్సిన వస్తువులు ఇంకా చాలా ఉన్నాయి బ్లాక్ మమ్మయ్య. వెప్పటికి దొరికింది సూపరు. లేదురా పొట్టడా, దాదాపు మనకి అన్ని దొరికేసాయి అనుకుంటా. సర్లే ఒకసారి ఇదైతే ఓపెన్ చేద్దాము. కరెక్ట్ గా కొట్టాలి. అమ్మయ్య కొట్టేశాము. ఇప్పుడు లోపలికి వెళ్ళి మనము కటింగ్ ప్లేయర్ తో దాన్ని కట్ చేసేయాలి కదా. అందులో నుంచి ఎవడు వస్తాడు, ప్రతిసారి వస్తాడు, భయపెట్టిస్తాడు. కానీ వాడు ఎవడు కూడా మనకి ఇప్పటి వరకు అదిగో వచ్చేసాడు. వీడు ఎవడో కూడా తెలియదురా, దయ్యమా ఏంటి వీడు కూడా? ఏమో బ్లాక్ మమ్మయ్య, నాకు కూడా వీడు దయ్యం అనిపిస్తుంది. కాళ్ళు కూడా లేవు. అదిగో చూడు. అమ్మో ఏంటి సడన్ గా ముఖం ఒప్పించింది, మాయమైపోతున్నాడు. ఇది బోటికి మనకి అవసరం లేదు బ్లాక్ మమ్మయ్య. మనకి వెపన్ కావాలి. వెపన్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఒక్క నిమిషం బ్లాక్ మమ్మయ్య, మనము ఫోటోస్ దొరికాయి, గ్లాస్ ఫ్యూజ్ దొరికింది, ఇంకా మనకి ఏం దొరకాలి బ్లాక్ మమ్మయ్య? ఇంకా ఏం దొరకాలి అంటావేంట్రా? దాదాపు అన్ని దొరికేసాయి. దాదాపు కాదు, ఆల్మోస్ట్ కూడా కాదురా, మనకి అన్ని దొరికేసాయి. ఇంకా మనం హెలికాప్టర్ లో కూర్చొని ఎగిరిపోవడమే. నాకు ఎందుకో ఇంకా మనకి ఏమీ దొరకలేదు అనిపిస్తుంది. సరేలే ఫస్ట్ అయితే వెళ్ళి చూద్దాము. నేను కూడా మర్చిపోయాను ఫ్రెండ్స్. సర్లే కానీ డోర్ ఓపెన్ అయిపోయింది. ఛీ నత్తి ఎందుకు వస్తుందో ఏంటో. సర్లే కానీ మన వెపన్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మేము గురి చూసి కొట్టాలన్నమాట. ముందు ఒక గేమ్ ఉంటుంది, అది నాకు చాలా సూపర్ గా ఇష్టము. అవునరా పొట్టడా, నాకు కూడా ఈ గేమ్ అంటే చాలా బాగా ఇష్టము. ఎందుకంటే ఇక్కడ మేము ఈ టార్గెట్స్ అయితే కొట్టాలన్నమాట. కరెక్ట్ గా గురి చూసి కొట్టాలి. కానీ ఇందులో నుంచి ఎన్ని బుల్లెట్స్ వస్తాయో చూస్తావారా? కానీ ఇక్కడ మనకి వేరే గన్ తీసుకొని వచ్చాం కదా. సర్లే ఇప్పుడు దీంతోనే కొట్టేద్దాము. కరెక్ట్ గా గురి చూసి, చూసావు కదా, ఫస్ట్ గురిలోనే కొట్టి పడేశాను అనమాట. కానీ ఏంటి మిస్ అయిపోయింది? కరెక్ట్ గా గురి చూసి, అరే మంచిగా కొట్టు బ్లాక్ మమ్మయ్య. అది సూపర్ సూపర్. లాస్ట్ వన్ ఏమో బ్లాక్ మమ్మయ్య అప్పుడు కొట్టడు. అదిగో. అరే ఎందుకు బ్లాక్ మమ్మయ్య కరెక్ట్ గా? ఆహా సూపర్ బ్లాక్ మమ్మయ్య. ఇప్పుడు మనం ఇక్కడ గ్లాస్ ఫ్యూజ్ పెట్టాలి, లేకపోతే అక్కడి నుంచి కింద పడిపోతాము. నేను చెప్పాను కదరా పొట్టడా, మనకి అన్ని దొరికేసాయి. ఇప్పుడు గ్లాస్ ఫ్యూజ్ కూడా దొరికేసింది కదా. ఈ గ్లాస్ ఫ్యూజ్ అక్కడ పెట్టి మనము డైరెక్ట్ గా హెలికాప్టర్ లో ఎక్కి ఎగురుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అవును బ్లాక్ మమ్మయ్య, నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ వచ్చేసాం కదా ఇక్కడ దాకా. అంటే మనము ఎస్కేప్ చేసిపోయినట్టే. సూపర్ హెలికాప్టర్ కూడా. కానీ ఒక నిమిషం, ఇక్కడ హెలికాప్టర్ వారి దేవుడు, ఇక్కడ మనకి డక్కు టైప్ కావాలి బ్లాక్ మమ్మయ్య, ఇది అతికించడానికి. అండ్ అలానే మనకి ఇంజన్ స్టార్ట్ చేయడానికి కీ కూడా కావాలి. అండ్ అలానే పెట్రోల్ కూడా కావాలి, మర్చిపోయాను. రే పొట్టడా, ఇవన్నీ ఎలా మర్చిపోయామరా మనం అసలు? ఓరే దేవుడా, ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళాలా? అరే రే, అప్పుడే గ్రానీని కొట్టున్నా అయిపోయేది. అన్ని తెలివి తక్కువ పనులు చేయడంలో నువ్వు నంబర్ 1 బ్లాక్ మమ్మయ్య. ప్రతిసారి ఇలానే చేస్తావు. అన్ని దొరికేసాయంటే మనం పైకి వచ్చాము, కానీ అసలు మనకి ఏమీ దొరకలేదు. సర్లే ఈ వెపన్ కి తీసుకొని మనము కొత్త వెపన్ ని వెతుకుదాము. కొత్త వెపన్ ని తీసుకుందాము. సర్లేరా, ఇప్పుడు మనము ఇందులో నుంచి వెళ్ళిపోదామా? అమ్మయ్యా, మనము డైరెక్ట్ షార్ట్ కట్ లో వచ్చేసామన్నమాట. సర్లే ఇప్పుడు మనము మళ్ళీ బాత్రూమ్ లోకి దొనికేసి అక్కడ నుంచి పిస్టల్ అయితే తీసుకోవాలి. సారీ, అది పిస్టల్ కాదు కదా, అది షార్ట్ గన్ అనుకుంటా కదరా పొట్టడా? అవును బ్లాక్ మమ్మయ్య, అది వచ్చేసి షార్ట్ గన్. అందులో 2 బుల్లెట్లు ఉంటాయి. మనము 2 బుల్లెట్స్ తో గ్రానీని గ్రాండ్ పాని ఇద్దరిని కొట్టచ్చు అనమాట. సూపర్. ఇప్పుడు సౌండ్ కూడా చేసాము, తప్పకుండా వస్తుంది గ్రానీ గ్రాండ్ పా. కానీ మనకి ఇంకా 3 వస్తువులు దొరకాలరా. 3 వస్తువులు ఎక్కడ ఉండొచ్చు? మనకి ఇంకా ఏమేం వస్తువులు దొరకలేదురా. నాకైతే ఎటువంటి ఐడియా కూడా రావట్లేదు. ఎందుకంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత అదిగో గ్రాని వచ్చేసింది. షూట్ చేసి పడేస్తే మళ్ళీ ఇంకొకసారి రాదన్నమాట. సర్లే ఇక్కడ బుల్లెట్స్ కూడా తీసుకున్నాము. ఇప్పుడు ఈ మ్యూజిక్ వాడితే గ్రాండ్ పగడు ప్రతిసారి వస్తున్నాడు కదా. నేను కూడా పాట పాడతాను. ముసలి తాత
వస్తే నీది కూడా పలగొట్టిస్తాము. అదిగో వచ్చేసాడు. ఎంత స్పీడ్ గా వస్తున్నాడు చూసావా బ్లాక్ మామయ్య? తలకాయ మీద షూట్ చేసి పడిస్తే సూపర్. ఇలా ఉంటుందన్నమాట. మాతో పెట్టుకుంటే ముడతడిపోద్దే. సర్లే కానీ అరే పొట్టడా, పోయినసారి మనకి ఇక్కడే అమ్మయ్యా మనకైతే డక్ టేప్ అయితే దొరికిసింది. అంటే మనకి ఇంకా కావాల్సినవి రెండు అన్నమాట. ఒకటి వచ్చేసి హెలికాప్టర్ కి అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్యూయల్ అన్నమాట, పెట్రోల్. బ్లాక్ మామయ్య హెలికాప్టర్ కి కూడా దొరికేసింది అనుకుంటా బ్లాక్ మామయ్య మనకి, కానీ గుర్తు రావట్లేదు. అండ్ అలానే మనకి పెట్రోల్ ఫ్యూయల్ ట్యాంక్ ఎక్కడ ఉంది బ్లాక్ మామయ్య? నాకైతే ఎక్కడ కూడా ఓపించలేదు ఫ్యూయల్ ట్యాంక్. ఇక్కడ ఎక్కడైనా ఉందా? అరే ఇందులో ఎన్నిసార్లు వస్తావు బ్లాక్ మామయ్య? ఆల్రెడీ ఇక్కడ వెతికి వెతికి ఉన్నాము, ఇక్కడ ఏమీ లేవు. కానీ ఎక్కడుందిరా బాబు ఈ ఫ్యూయల్ ట్యాంక్? ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఎక్కడ ఉంటుందో ఏమో. సర్లే కానీ మనం ఇంకా ఈ సేఫ్ ని ఓపెన్ చేయలేదు కదా, అంటే మనకి సేఫ్ కి కూడా కావాలన్నమాట. కానీ ఈ సేఫ్ కి ఎక్కడ? అమ్మయ్య హెలికాప్టర్ కి కూడా దొరికేసిందిరా. అంటే మనకి కావాల్సిందే జస్ట్ ఏంట్రా నీ నత్తి నాకొస్తుంది. బ్లాక్ మమ్మీ నీకు కూడా నత్తి ఉందా బ్లాక్ మమ్మీ? సూపర్. సో ఫ్రెండ్స్ మా బ్లాక్ మమ్మీకి కూడా నత్తి వచ్చేసింది. సర్లే కానీ ఇప్పుడు మాకు కావాల్సింది పెట్రోల్ ఒకటే అన్నమాట. కానీ ఒక్క నిమిషం, అరే పొట్టుడా, ఈ ఒక చిన్న ఏలియన్ లాగా ఒకటి ఉంది కదా, అది గ్రానీ కుక్కనా ఏంటి నాకు తెలీదు. అటువైపు వెళ్తే మనల్ని ఆ వాటర్ లో ఒకటి తినేస్తుంది కదా మాన్స్టర్. మనం అటువైపు వెళ్ళాలంటే మనకి స్క్రూ డ్రైవర్ కావాలి, సారీ రెంచ్. అది ఎక్కడో చూసాము. అమ్మయ్య ఇదే అన్నమాట. ఆ? అంటే నువ్వు అక్కడున్న ఆ జంతువుని ఎల్లిని అది నాకు తెలిసి సిలిండరీ అనుకుంటా బ్లాక్ మమ్మీ, నాకు తెలీదు. దాన్ని చంపేస్తావా ఏంటి? అవునరా పొట్టుడా, అక్కడ ఉపిస్తున్న మాన్స్టర్ అయితే చంపేయాలన్నమాట. అక్కడ వెళ్ళాలంటే మనము ఇక్కడ వాటర్ గేట్ అయితే క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనము క్లోజ్ చేసి పడేసాము. ఇప్పుడు మనం అటువైపు కూడా వెళ్ళొచ్చు అన్నమాట. కానీ బ్లాక్ మమ్మయ్య ఆ మాన్స్టర్ ఏమన్నా చేస్తే గ్రానీకి గ్రాండ్ పాకి చాలా కోపం వస్తుంది. మనము అంతకంటే ముందే ఈ గ్రానీని గ్రాండ్ పాని వేసి పడేయాలి. అప్పుడే ఆ మాన్స్టర్ ని కూడా వేసి పడిద్దాము. ఏమంటావు? అవునరా పొట్టుడా, ఇప్పుడు షార్ట్ కట్ అయితే దొరికేసింది కదా. ఒకవేళ గ్రానీ గ్రాండ్ పా మధ్యలో మనకు అవుపిస్తే వాళ్ళని ఇద్దరిని వేసేసి ఆ మాన్స్టర్ ని కూడా వేసేద్దాము. కానీ బుల్లెట్స్ లేవు కదరా, మన దగ్గర ఉన్నవే 2 బుల్లెట్లు. అయితే ఏం పర్వాలేదు బ్లాక్ మమ్మీ, డైరెక్ట్ గా వెళ్ళి ఆ మాన్స్టర్ ని యాసి పడిద్దాము. అదిగో ఎవరు వస్తున్నారు? గ్రానీనా ఏంటి? అమ్మయ్య సూపర్. ఇప్పుడు గ్రానీని యాసి పడిద్దాము. సూపర్ బ్లాక్ మమ్మీ. ఇంకొక బుల్లెట్ తో దీన్ని కూడా యాసి పడిద్దాము. కానీ బ్లాక్ మమ్మీ ఇందులో బాంబులు ఉన్నాయి కదా, మనం రెడీగా. అమ్మా ఇదెవల్రా బాబు, ఇంత పెద్దగా ఉంది. సేఫ్ కి దొరికింది బ్లాక్ మమ్మీ, సూపర్. కానీ బాంబు పేలట్లేదు కదా, పడేసాము. అమ్మయ్య ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. ఇదేంటి బ్లాక్ మమ్మయ్య మనకి ఏదో దయ్యంలాగా ఆత్మలాగా. అమ్మా ముసలాడొచ్చాడు. బాంబు తీసుకో బ్లాక్ మమ్మీ, బాంబు సరే. గ్రాండ్ పా గడి స్టక్ అయిపోయాడేంటి? ఓరే గ్రాండ్ పా. అమ్మయ్య సూపర్. అమ్మయ్య అరే పుట్టుడా, ఒక్క నిమిషం భయపడ్డానరా నేను. సర్లే కానీ ఇక్కడ సేఫ్ కి ఎక్కడ పడేసాం మనము? సేఫ్ కి ఎక్కడ ఉందబ్బా? సేఫ్ కి మనకి ఇప్పుడే కదా దొరికింది, ఇక్కడ నుంచి తీసాము. ఇది వచ్చేసి బాంబు. సేఫ్ కి ఎక్కడుందిరా, పోయిందా ఏంటి? ఇది వచ్చేసి బాంబే కదా. సేఫ్ కి ఇక్కడ పెట్టాము. అరే రే ఇందులో పడిపోయిందా? సర్లే. అమ్మయ్య బ్లాక్ మమ్మయ్య గ్రాండ్ పగడి చూసావా ఎలా పడుకున్నాడు. సర్లే గాని ఇప్పుడు మనకి ఇందులో తప్పకుండా పెట్రోల్ క్యానే దొరుకుతోంది. ఇప్పుడు నేను చెప్పాను కదా బ్లాక్ మమ్మయ్య పెట్రోల్ క్యానే దొరుకుతుందని చెప్పేసి. కానీ బ్లాక్ మమ్మయ్య ఇప్పుడు మనము 3 సార్లు పైకి కిందికి వెళ్ళాలి. ఫస్ట్ ఇది పెడదాము, దాని తర్వాత హెలికాప్టర్ కి పెడదాము, దాని తర్వాత డక్కు టేప్ పెడదాము, దాని తర్వాత ఎస్కేప్ ఇంకా డైరెక్ట్. ఓకే ఫ్యూయల్ క్యాన్ అయితే పెట్టేశాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి కిందికి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనము ఏది తీసుకొని వద్దాము? దగ్గరలో ఇప్పుడు మనకి హెలికాప్టర్ కి ఉంది కదా. అవును. ఇప్పుడు బ్లాక్ మమ్మయ్య మనము ఎంత ఫాస్ట్ గా ఒక్కసారి కూడా గ్రానీకి గ్రాండ్ పాకి దొరకకుండా, అంటే గ్రానీకి దొరకలేదు, గ్రాండ్ పా గారికి దొరికేసాము. గ్రానీకి దొరకలేదు కదా బ్లాక్ మమ్మీ మనం ఈసారి. ఓన్లీ గ్రాండ్ పా ముసలి తాతకి దొరికేసినట్టున్నాము. ఏమో పోటాడా, నాకు కూడా గుర్తు రావట్లేదు. సర్లే ఇప్పుడు హెలికాప్టర్ కి కూడా దొరికేసింది కదా, ఇది కూడా ఇక్కడే పడేసి మళ్ళీ కిందికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మనము ఫ్యూయల్ క్యాన్ ఆల్రెడీ తెచ్చేసాము. ఇంకోటి ఏముందబ్బా? డక్ టేప్ కదా. అవును బ్లాక్ మామయ్య, డక్ టేప్ తో ఆ హెలికాప్టర్ ది ఒకటి ఉంటుంది కదా ముక్క, అదే ఎగిరిపోతాయి ఎంత బాగుంటుంది అని ఎగురుతూ ఉంటుంది కదా. ఆ రెక్కల్ని మనం అతికించాలి.
కానీ అంత పెద్ద రెక్కని ఇంత చిన్న టేపుతో ఎలా అతికిపిస్తామో అంట ఊసిపోతే అంతే ఇంకా. సరే సరేలే గాని ఇక్కడ నుంచి ఫాస్ట్ వెళ్ళిపోదాం పదా. ఈ డోర్ ఎలాగో మనం ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు డక్ టేప్ తో మనం హెలికాప్టర్ వింగ్ అయితే అటాచ్ చేయాలన్నమాట. మంచిగా అతికిచ్చేసాము. కానీ ఒకవేళ అది ఊసిపోతే ఎలా బ్లాక్ మామయ్య? హెలికాప్టర్ పేలిపోతుంది. అప్పుడు నీ ముడ్డి నా ముడ్డి మొత్తం పేలిపోతుంది మళ్ళీ. రేయ్, ఎప్పుడు అలానే మాట్లాడతావేంట్రా? సర్లే, మనం ఇప్పుడు ఎస్కేప్ అవ్వాలి కదా, అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఫ్యూయల్ కూడా నింపేస్తున్నాము. అమ్మయ్యా, ఇందులో ఫ్యూయల్ కూడా చాలా నిండుగా ఉన్నట్టుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ సూపర్ స్టార్ చించన్ చేసిన సాహసాలు. మీరైతే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసుకోండి. ఈ రోజు ప్రతిసారి లాగానే ఈసారి కూడా మేము ఎంత ఈజీగా సులభంగా ఎస్కేప్ చేస్తున్నాము చూస్తారు కూడా. ఆంటీ బ్లాక్ మామయ్య మంచిగా హీరో లాగా బిల్డప్ ఇచ్చుకుంటా డైలాగ్ కొడదామంటే నత్తి వస్తుంది ప్రతిసారి. రేయ్, సర్లే గాని ఇప్పుడు మనం హెలికాప్టర్ లో కూర్చొని స్టార్ట్ అయిపోయిందిరా హెలికాప్టర్. ఇప్పుడు మనం ఎస్కేప్ అవ్వబోతున్నాము. సూపర్ పుట్టుడా, ఇప్పటి వరకు ఇంత ఫాస్ట్ గా ఎప్పుడు కూడా మనం ఎస్కేప్ చేయలేదు, అది కూడా హెలికాప్టర్ ఎస్కేప్. పైకి ఎగిరిపోయి బ్లాక్ అమ్మయ్యా ఎగిరిపోతాం ఎంత బాగుంటుంది అనుకుంటే పోతూనే ఉన్నాము. అదిగో గ్రాండ్ అక్కడే ఉండి చూస్తున్నారు. మళ్ళీ మేము ఎప్పుడు కూడా రాము మీ దగ్గరికి. మీ ఇంట్లో అంతా లెట్రిన్ వాసన వస్తుంది. అమ్మయ్యా, ఫైనల్ గా వచ్చేసాంరా. ఫైనల్ గా మన లవ్ సెంటర్స్ కి వచ్చేసాము. ఎంత కష్టపడ్డాంరా మనం ఈరోజు. చాలా తప్పులు చేసాము, కానీ అయినా కానీ చాలా ఈజీగా ఎస్కేప్ అయిపోయాము. కానీ ఇప్పుడు అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ హెలికాప్టర్ ని ల్యాండింగ్ చేయాలి. కొంచెం మెల్లగా చేయి బ్లాక్ మామయ్య, ప్రతిసారి నీకు ల్యాండింగే రాదు. అమ్మా, నాకు ఎందుకు భయంగా ఉంది బ్లాక్ మామయ్య. డైరెక్ట్ స్విమ్మింగ్ పూల్ లోకి పడేసా బ్లాక్ మామయ్య. పేలిపోయినా ఏమీ కాదు, ముడ్డికి మొత్తం కాలిపోతులే. కానీ వామ్మా, ఎంత సేఫ్ గా ల్యాండింగ్ చేసావు అంటే బ్లాక్ మామయ్య ఫస్ట్ టైం. మరి ఏమనుకున్నావురా? నాకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. మీరు బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకుంటే మా వీడియోలన్నీ చూడడానికి వీలు ఉంటుంది అన్నమాట. సర్లే, ఇక నేను